వస్తుంది కొంచెం చెప్తాడు తెంపగారు పెళ్ళి దగ్గరికి వచ్చాక దూరం మన మొగోడు ఉంటాడు ఆయన ఉంటాడు ఆయన భయం లేని బతుకులా అలానే చాడు పోసి ఏం కదన్నదేవరా 7,000 రూపాయల పాలన గజ్జు ఆ తాళాలే కరెంట్ తీగరించినట్టు ఆ పిల్లలు ఇచ్చని రేకుల రేకుల ఇచ్చిన వైర్ల ఇచ్చని వినాయకుడి ఆ ఇచ్చని సాపలు దునకాలి అంత కదన్నది గజ్జు సరిపడా గజ్జు చూసుకోవాలి కరెంట్ తీయలేకెళ్ళి మగవాడు ఆ పిల్లల వీకెళ్ళి రేకుల వీకెళ్ళి దీని వీకెళ్ళి దాని వీకెళ్ళి సాపల దునకన్నట పోతున్నా పాడక అరే గట్టగా 10 మంది మొగలు ఇలా ఇంటికి వచ్చినాక సాటుకు దేని తీసుకొని వస్తే సాటు మనిషి ఎట్టు చెప్పు దేంట్లో విషయం పెట్టి గదే మీరు మాట్లాడకూడదు పుట్ట మీద పాల బిడ్డ రాజు మొగ్గులాలి ముట్ట పోతే తెలుగుంటే రాజు మొగ్గులాలి కింద సంకరెత్తుకోపోతున్నా మనుషులు అందరూ కూడా ఆగం చెప్పండి మనుషులు పండాలి అట్లా అనుభూతి కట్టేది అంటాం గుంటలు ఎత్తే గంట భూమి పట్టుకొని గుంగలు భూమి పట్టుకోలే అలగా ఉన్నది పొరగాలి అలగా ఉన్నది గిరాకీ బట్టలు చూసి కాదు మనకు అంత సీన్ ఉన్నదా ఈ బొమ్మ భక్తురాల బిడ్డ కాశీలోనే ఉంటే కాశీ వేసిన వరంగల్ కండ వరంగల్ శంభదేవుని శ్రీనిధి మల్లికార్జున స్వామిని ఇప్పటికప్పటి కల్లరి బిడ్డను కానీ బుచ్చగానుకో ఊరు నిక్రం లేదు కొంగకో చెరువు నిక్రం లేదు అయ్యే బుచ్చగాని ఏ ఊళ్ళో పొద్దు ఉగుదా ఊరునాదే అనుకుంటాడమ్మా రంగ కాశీ రెండవనలో పూజ చేస్తాను బిడ్డ నీది ఊరు ఉన్నదమ్మా పల్లె ఉన్నదమ్మా
సంతాన బలం అన్న మాట చెప్పకపోతే ఏం చేస్తాననుకుంటాను అమ్మ అయ్యా భగవంతుడు కళ్ళన్న మాట చెప్పకపోతే ఇతర భార్య భర్తల శివలింగాన్ని గుద్దుకొని మా ప్రాణం తీసుకుంటాం అనుకున్నాం అయ్యా. అమ్మా ఒక మాట ఏమన్నా అయ్యా ఇవాళ ఒకవేళ భగవంతుడు కళ్ళల్లో కనిపించకపోతే నా ప్రాణమైనా పర్వాలేదంటున్నావా అవి ఇప్పటికప్పటికల్లా అవ్వలాలి ఏ మనిషికైనా వెయ్యలున్నా వేరు తప్పది నూరెలున్నా సాగు తప్పని కోటి విద్య చేసిన కూటి కొరకే కొన్నాళ్ళు బతికినా మన చేత కాటి బాలే బిడ్డ ఒక్క మాట ఏమన్నావు అయ్యా భగవంతుడు సంతాన బలం ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటానంట అన్నవా ఏ మనిషి అయినా భూమి మీదకి వచ్చినప్పుడు లంగై దొంగై భూమి మీద బతకాలనుకుంటాడు సావల్లన్నమాట ఏ తల్లి నోటికి రాదమ్మా నీకు సత్తనల్ల మాట కాదే నా బిడ్డరా భూమి మీదకి వచ్చినప్పుడు ఆశకంతు లేదు జీవనాన్ని తురుతి లేదు ఉన్నన్ని రోజులే ఈ ఇల్లు కట్టాలి ఈ భూములు కొనాలి ఈ జాగలు కొనాలి వాడిని ఒట్టలు విందిట్టాలి ఎంతో ప్రాధేయపడతాం రేపటికల్లా మన పానం వేయి ఉన్నాడు భూములు మనెంబడతాయా జాగలు మనెంబడతాయా ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగా అయ్యో బిడ్డ సావల్లన్నమాట నీ నోటికి వచ్చింది కానీ ఒకవేళ రేపటికల్లా నీ పానం పోతే నీ ఒక్క కొడుకు వరహాల మహారాజు అయ్యా బిడ్డ కావాలని ఇంత దూరం వచ్చిన బిడ్డలు కన్నా ముందుకు నీ పానం పోతే ఆ కొద్దితే గోడావల వారేసినట్టు నీ బతుకైతే అమ్మా వాటి రోజుల్లో నా బిడ్డలో ఇలా సచ్చినోళ్ళు కనిపిస్తారా మనుంటి ఇలా కాకపోతే రేపు కనిపిస్తారు ఇవాళ జరిగే పండుగ ఈ వెంకిరాల గ్రామం అందున ఈ వర్షపోతుల వారి సంస్థానంలోన గా కన్న తండ్రి లక్ష్మీనరసయ్య ప్రాణం మరి ప్రాణం వేయున్నాడు ఆ కన్న తండ్రి లక్ష్మీనరసయ్యకు గా కొడుకాది కచ్చిందా కోడలాది కచ్చిందా బిడ్డాది కచ్చిందా అల్లుడాది కచ్చిందా చిలకల గుంపోలే మనవల మనవరాలను అది కచ్చిందా తన భార్య అది కచ్చిందా కట్టిన ఇల్లు అది కచ్చిందా పెట్టిన పోయి అది కచ్చిందా అని నాకొక్క బిడ్డాని కనాయు నాకొక్క కొడుకాని కన్నదండి నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ రేపటి కల్లా నా పిల్లలు పాలల్ల కింద పలసానం కావద్దని 2 ఆలుమగలు కడుపు కట్టుకొని ఆ కొడుకును ఆ బిడ్డను దాది పెంచి పెద్ద వేసి ఒక ఇంటి పిల్లగల్ల వేసినాక గా కన్న తండ్రి బుక్కెడు తినే టైమున ధర్మరాజు దోలకపోగా ఎవలాది కచ్చిండు ఓ బిడ్డలాలా ఇక నా బాగి ఏరిపోతుంది అవ్వా నాకొక్క బిడ్డ నిన్న చిన్నాడు ఏడ్చే బిడ్డవనే అవ్వా నాకొక్క బిడ్డ నీ భాగ్యమా నా బిడ్డ భాగ్యమా అయ్య పండుగ పోతుంది బిడ్డు ఏ బిడ్డకైనా కట్ట వచ్చినాడు ఏ దేవుడు నాదికి రాడు ఏ భగవంతుడు నాదికి రాడు వాడి విలగల్ల కట్ట వచ్చినాడు అమ్మగారి అది కట్టదే అమ్మ బిడ్డ రేపాటి వంటి కాదే భాగ్యమా ఏ ఒక్క బాబును బాబాని పిస్తావు నాకొక్క కొడుకు అని కొడుకు పాలల కింద పల్లనంగా వద్దని మీ అమ్మ నేను కడుపు కట్టుకొని ఇప్పుడు బాధ ఉండి నా పిల్లలు బతకాలి నా పిల్లలు బతకాలని కొడుకారమ్మన్న ఈ అడిగిన బాకి చేరిపోతుంది మీ పిల్లల పెళ్ళిళ్ళ దాకా నేను ఉంటాననుకున్నారాయ్యా నాకు అంత బాకి లేక బాగా నాయన
అన్న నా తమ్ముడు నా కోపం ఏ చెల్లె కోరుకోదు 10 ఎకరాల భూమి ఉంటే నా తమ్ముడు ఎకరం భూమి ఏ చెల్లె కోరుకోదు ఆడు పిల్లల చిన్నాడు పెద్ద ఇక్కడ అన్నం తింటారు పోదనన్న నాడు బట్టరైకి పట్టుకొని పోతారా మీ అత్తని చేతి పెట్టిపోతా ఉంటే బుక్కెడు పువ్వది సత్యవేల కట్టుదే అయ్య బిడ్డ రావే బిడ్డ రావే బిడ్డ నా బిడ్డ భాగ్యమా బిడ్డ పండుగ నా కళ్ళ ముందర నా కొడుకు నా బిడ్డ నా పిల్లలు లేని అన్నం తింటారని బిడ్డరాని మిమ్మల్ని అందరూ కూర్చుంటే పెట్టుకొని మీ బాబు నా బిడ్డ లేని పండుగ నేనెట్లా చేసుకుంటా నా కొడుకు లేని పండుగ నేనెట్లా చేసుకుంటానని కళ్ళ పండుగ వీటో ఇక రేపటి బట్టి మీ బాబు మీకెందుకు కనిపిస్తాడు రేపటి బట్టి బాబుని మీరెవరిస్తారే అమ్మా ఊరి కొడుకా రమ్మన్నా నా భాగ్యం చేరిపోతుంది మీ బావ రాములు ఉంటాడు బావ పేరుడైన బావ పెద్దోడు కొడుక అల్లుడా రావన్న తండ్రి తండ్రి నా కొడుకు తిల్లుడు నా కొడుకు ఏం తెలియదు బిడ్డ అయ్యో ఓ బిడ్డ భాగ్యవ్వా కొడుక రవ్వల్ల ముగ్గురున్న కాడ ముచ్చిన ఓగు నలుగురున్న కాడ నవ్వు ఓగు కొడుక ఎవల కొడుకు అంటే లక్ష్మీ నరసయ్య కొడుకు అంటే కొడుక నువ్వు పేరు పెద్ద తెచ్చుకోరంగయ్యా పిల్లల బయలము కొడుక బయలము కొడుక నేనుంటే కొడుక ముందర కొడుకుమా ఇంటి ముందర కొడుక కుక్క కావాలి నేను ఉంటూ కొడుకుమా ఈ అలగా పిల్లలుంటే ఈ కన్న తండ్రి ప్రాణం పోతే కొన్నంత పండుగ చేసుకొని ఇవాళ 10 మందిల పేరు తెచ్చిండ్రు ఒకవేళ నువ్వు చచ్చిపోతే నిన్నెవలాలు చేస్తారు తండ్రి లక్ష్మీ నరసయ్య అన్నట్టు నేను ఒక్క కొడుకును కన్నా బాబు రేపటికల్లా తల్లి లెక్క భాగ్యం ఉన్నట్టుగా నాకు ఒక్క బీటు ఉన్నాయి కానీ ఇవాళ చూసా తమ్మునికి తమ్ముడా మన బాపు లేకుండా నేను లేనా తమ్మని ఆ అక్క తీరే ధైర్యం చెప్పినట్టు రేపటికల్లా మేము వచ్చిన్నాడు మా ప్రాణం వెళ్ళిపోతే నాకు ఒక్క బీటు ఉన్నా నా కొడుకు తోడ నాకొక్క బీటు ఉంటే నా కొడుకు కట్టమస్తే నా బిడ్డ ఆదుకుంటాడు నా బిడ్డ కట్టమస్తే కొడుకు ఆదుకుంటాడు నానా ఇవాళ తండ్రి కన్నట్టు నేను కన్నా బాబు ఆ తండ్రి పెంచి పెద్ద చేసి పేరు తెచ్చిండు కదా ఆ తండ్రి లేక నేను పేరు తెచ్చిన నా కర్మగాలు నేను వచ్చినాడు ఆ కొడుకు అయ్యే పేరు మీద ఘనంగా పండుగ వేసినట్టు నా కొడుకు నాకొక్క కొడుకు వరహాల మహారాజు నానా అయ్యా నేను అల్ల చచ్చిపోతే నాయనా చచ్చిపోతే నాయనా చిన్ననాటి నుంచి ఆ కన్న తండ్రి ఆ బిడ్డని ఏం తెచ్చి పెట్టిండో ఏం పోసి సాధిండో ఓ బిడ్డ భాగ్యమో
నువ్వు ఆడి వెళ్ళవని బిడ్డు అయ్యయ్యో నిన్ను ఎడవ చేత కొట్టలేదే అవ్వా ఎంజిల్ నోట మాట తిట్టలేదే భాగ్యము ఓ బిడ్డ నువ్వు ఆడి వెళ్ళవని మీ అవ్వ లక్ష్మవ్వ ఇద్దరం కలిసి బిడ్డ నాకిద్దరు నాకు కొడుకు నాకు బిడ్డ వాళ్ళు పాలన్న కింద పగళ్ళ కింద రానా బతుకద్దని బిడ్డలారా నా బిడ్డ కింద నడితే మళ్ళంటుతుందని మీ బాబు లక్ష్మీ నరసయ్య ఏదో నడక నేర్పుకున్నాడే ఓ బిడ్డ భాగ్యమా నీ కొడుకుల పెళ్లి దాకా నేను బతకలేదు బిడ్డ ఇక కాసేపు అయితే బిడ్డ ఎక్కడ అక్కడ పోయినాక బిడ్డ నువ్వు ఉండే కాడికి పోయినాక తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది ఓ బిడ్డ భాగ్యమ 11 రోజుల బట్టి ఆగమాగా తిరుగుతున్నావు మీ ఇంటికాడ మీ పాప ఏం పండుగ చేసింది మీ అమ్మ ఏం పండుగ చేసిందంటే అలా మాయని కవిడు ప్రాణం పోతే ఆ బిడ్డ బాగా ఉండబడికే ఆ బిడ్డకు కన్న తల్లి వీధి పాట పాడతలేదా బాబు ఆ కన్న తల్లి చిన్ననాటి నుంచి పెట్టిన ఆలోచనలు బాబు ఒక్కొక్క మాట ఆలోచించుకుంటే గా బిడ్డ ఏతలేదా అయ్యా ఏడాదికొక్క నాడు రాకెట్ల పండుగ నాడు నాకొక్క తమ్ముడని నువ్వు వచ్చి బిడ్డను రాకెట్ కట్టినాక నీ తమ్ముడు రావాల నీకు కొత్త చీర కడితే బిడ్డను కొత్త చీర కట్టుకొని పాత చీరలంటే మీ అమ్మకి ఇచ్చిపోయావా నా కూడాల భవాని పోతాను బిడ్డ పెళ్లి దాకా నేను బతకపోతుని బిడ్డ నీ బిడ్డల పెళ్లి దాకా నేను బతకపోతుని బిడ్డ బిడ్డలని రత్నకు బిడ్డ నీ కొడుకుని ఎత్తుకొని నీ బిడ్డని ఎత్తుకొని బిడ్డని కుక్క కావాలని నేను నీ ఇంటి చుట్టూ నేను కాస్తుని బిడ్డ మీ అత్త లజ్జ ఉంటది బిడ్డ నీ కొత్త కాదు కన్న తల్లి లెక్కనే అమ్మా కోడల మాది నీ పిల్లలు తిని పారేసినంత కాదు బిడ్డు నీ అమ్మ ఎక్కువ రాలేదు నీ అత్త మీద ఎక్కువ రాలేదు బిడ్డ నీ అత్త బుక్కడి భూమిది కానీ భూములది కాదు జాగలది కాదు బతుకుతే బుక్కడి భూమి సొంత వేల ఖర్చుది బిడ్డ ఊరి కొడుకు రవ్వన్నా మీ బాబు లేకుండా మీ అమ్మ ఉంటుంది కొడుకు కొడుక మీ అమ్మ లేదన్న మాట అనేది నా భర్త వేయనాక నా కొడుకు నన్ను మాట అన్నాడని నీ అమ్మ లచ్చవ నా ఫోటో కాడికి వచ్చి అయ్య నాన్న రావే నాను రావే నాదా ఇలా కొడుకు నన్ను మాట అన్నాడు నాదా కొడలికి మాట అన్నది రాదు నాదని రమలతోటి చెప్పాలి రాదా ఏ కట్ట వచ్చిన అమలాలు ఏ బాధ కలిగినా ఏ కొడుకు ఎవ్వరి మాట కొడులు ఎవ్వరి మాట బిడ్డ ఎవ్వరి మాట అల్లుడు ఎవ్వరి మాట భార్య భర్తతోటి చెప్పుకుంటది భర్త భార్యతోటి చెప్పుకుంటాడే అమ్మా అయ్యల కథరి లక్ష్మీ నరసయ్య ప్రాణం పోతే ఆ బిడ్డ భాగ్యం ఉండేపటికే ఆ కొడుకు రావన్న ఆ కొడుకు భావాన్ని ఉండేపటికే అల్లుడు రావులు ఉండేపటికే
ఆ అత్త మామ పేరు మీద ఆ కొడుకు కోడలు ఆ మామ పేరు మీద ఘనంగా పండుగ వేసుకొని 10 మందికి అన్న సంతర్పణ పెట్టిండు నాన్న. ఇవాళ బిడ్డ ఉండేప్పటికే 11 రోజుల బట్టి కన్న తండ్రి మీద పాట వాడినట్టుగా నా కొడుకు నా పండుగ చేస్తాడు. నాకొక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఏడిచినట్టు నా మీద పాట పాడుతుంది నాయన. నా కొడుకు ఒక మాట చెప్పుతున్నా నీ గర్భవాసమందు ఎలా పొడుగు తోడా అందమైన బిడ్డ సంతాన బలం ఉన్నది. అమ్మ నీకు బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ ఆడవిల్ల సంతాన బలం ఇంత బిడ్డ రేపటికల్లి ఏ కట్టం వచ్చినా ఏ నిట్టూరం వచ్చినా నా మీద మన్ను అయ్యా నా మీద దుమ్ము అయ్యానని నువ్వు ఒక్క మాట అంటే నీకు అడవిల్ల నుంచి పోతా అర్థమైనా నిట్టూరమైనా నీ మీద బంధువయ్యా నీ మీద దుమ్ము అయ్యానని అంటే నీకు బిడ్డ నుంచి పోతానన్నాడే. అయ్యా కట్ట వాళ్ళ ఇంట్లో వదుకోవాలి కానీ నాకు బాధ కలిగిందని మనం నాకు బాగా కట్ట వచ్చాను మనం వస్తే నా కట్టం వెళ్ళాలి. ఏ కట్టమైన ఏ బాధ నేను వెళ్ళి వదులుకుంటా కానీ నాకు నాకు నీకు నాకు కోతిరికమైతుందమ్మా. దోసిరి పట్టుకోమా దోసిరి గంట రా పొంగు పట్టుకో తన పొంగులు సింగులు పట్టుకో నా సింగులు కాట అరే ఇచ్చేది కాదు తీసుకున్న పద్ధతి అది కాదు. అరే అరే ఎట్లా గాడి ఎడిపోతుందిరా నువ్వు గడ్డ వాడే దీనికి ఎడిపోతుంది పంపులో పోతుంది నువ్వు ఇలా సంతరం ఇచ్చానుకో పంపులో కానీ బిడ్డ అవి సంతల బలం ఇచ్చే రోజు ఎవరు నష్టపాల దగ్గర అసలు కిందికేసి కాకోలే కళ్ళు మూసి ఏడు కప్పులు అంగిల్ ఎత్తే అంగిల బలం వేసి వెళ్ళిపోదా అందమైన ఆడవిల్ల సంతాన బలం ఇతర దేవతంగా వయ్యంగయ్యా సీతల వల జనుడా
పక్కన మరి అట్లకి తల్లగిస్తున్నా అట్లా కాదయ్యా ఇంతసేపు వచ్చి ఆయన పిలుస్తాను ఆఖరికి వచ్చి ఉన్న కమలు పుట్టాను కనకమరాలే అంటే పిల్లమైన మంచి పెళ్ళ మీ సొమ్ములు అంటారు. అరే పిచ్చి మొక్కదనా పిల్లలు రేపతే రేపతే నెలకతే నెలకపోతే ఆనెలకపోయిన సంవత్సరానికి తిరగతే పెన పిల్లలకి కాళ్ళు నడుచుకునే పిల్లలకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఎన్ని రోజులకైనా పెన ఆధార్ కార్డు పట్టుకొని హైదరాబాద్ మొత్తం ఇక రేపటి నుంచి అస్సాం పోతా. అయ్యో అస్సాం అదొకటి చేస్తే అస్సాం పోతా అని వెనుక తిరుగుతాను. మనిషి వద్దున్నా పోతావా మరి అది ఎలా చెప్తావా కట్టుకొని కొడతానా అయ్యా అస్సాం పోతా అంటున్నా. కమలకాయ కాలున్నాయా బంగారానికి తక్కువ రేటున్నా బంగారానికి 1,50,000 రూపాయలు ఉన్నాయి. రేపు పొద్దుగా ఈ కథ వేయించేటోళ్ళు వాళ్ళు ఏమంటారు ఎరికిన వాళ్ళ మనోళ్ళు ఇట్లా నేను కథ వేయించిన మా కమ్మలు మాకు కావాలంటే తీసుకొని ఎవరు కుదేటారు వాళ్ళ మనోళ్ళకు వాళ్ళ అల్లులకు వాళ్ళ కొడుకు కుదేటారు మనకి ఇట్లా కుదేటాను మనకి ఆయన కమలు ఇచ్చిండు సిరిచ్చిండు నకిలీస్ ఇచ్చిండు ఏమి అన్ని మనే అయ్యో వాళ్ళు ఏమి అన్ని మనే పొద్దుగా ఎట్లా ఆటోలు ఎక్కిపోయినా ఆటోలు కొద్ది అయితే మనకి కుదబెడతాను అంతేనా మరి వచ్చినా వచ్చినట్టు ఎవరో కదా సాక్షాత్ భగవంతుడే వచ్చి సంతానం ఇచ్చినయ్యా. అరే సందర్భం తీసుకున్నాక మనిషి బాగానే సిక్కపడే కదా ఏంది అవ సిక్కపడ్డదిగా అవగా పొక్కడి పాట పెట్టిన కాలపడ్డది ఏమైతుంది అవ కడపదని ఏడవది రెండవది కన్నడ సాడవద్దు రాజా కొడుక కడపడే కదా కట్టపడ్డది మబ్బుగా ఇద్దరు భార్య కాలాలు బలబలు కొన్ని భావాలు వేడి పోతాను ఇద్దరు భార్య భర్తలు బయలు వాళ్ళు ఏంటి అద్దరమ్మా ఇద్దరు భార్య భర్తలు బయలు అంత ఉన్నరే అమ్మా వరబయలు వెళ్ళినారు పిలుస్తాళ్ళు అదిదాసని పిలుస్తాయి మన పేరమ్ముడు వేందా మన పేరమ్ముడు వేందా మన పేరమ్ముడు వేందా మన ఊరమ్ముడు వేందా మన ఊరమ్ముడు వేందా మన సొంటోళ్ళమా మన నీ సొంటోళ్ళమా మన సంసార్లో అది వారికి అంతా ఆడపాడుకో నేను అన్న మీరు ఆడుకోడుతున్నారు ఇద్దరు గుంజులు అర్రయ్యి ఊళ్ళో మిమ్మల్ని గుంజాలంటే అటు ఇటు వెళ్ళమకుండా వెళ్ళాలి అదరాగా మీ పేరు వచ్చేది నిద్రపోతాం అరవాడ ఏంటి అవన్నీ మరి ఒక మాట వాళ్ళు ఎవరో మన దొరుడు దర్శనం వచ్చినట్టు మన పేరు ఇద్దరు పోవాలక్క అదే పేరు ఇద్దరు పోదాం ఎవరమ్మా చారానా చాలా కాదవ్వ చామంతి దేవి అంజరి జాబేరి భాగ్యవతమ్మ రూపవతి నీలవేణి పొద్దున వేంది 2 నెలల డాలైందో జనరల్ వాటర్ మినరల్ వాటర్ 2 కాదు మరి ఆమె ఎవరు కోలవేణి కోలగమ్మ కోళ్ళ పొరలు బాగున్నాయి సుశీల సుశీల చూడవేంది అయ్యో సంటపల నుంచో లొడ్డోలది కథ చెప్తాడు
పడేస్తాం ఒడ్డలు వచ్చినాక కట్టపడేసి ఇస్తారు కట్టలు అడుగు కట్టలు ఎత్తారు మీకు కట్టారు మళ్ళీ కట్టారు మరి ఆమె ఎవరు అనసూరి ఆకలాడక పోయింది కదా ఇల్లు పోతాను భూములు పోతాను భార్య పుస్తకంగా ఆడలాడుతున్నా ఓ ఇప్పుడు ఆడోళ్ళు ఆన కాంజలో రేవంత్ రెడ్డి పింఛనిస్తానట ఆయన ఆటకు ఇంకా జోర జోర ఉన్న దేవుడులో కూడా పింఛని దేవుడు అంటే ఏ దేవుడు అన్నయ్య ఏ దేవుడైనా మంచిగా కాలుకు పేరు ఉండాలి ఒక్కరు 3 వేలు ఉంటారు 9,000 పుట్టేదేట అల్లగా వస్తాయి మరి రాసి మనుషులు చూస్తేనే ఓడతారు అదే నా వాయువన్నాలు మాట్లాడుతూ అందరు అక్కలు ముక్కలు మాట్లాడితే వింటారు వాళ్ళ నాకు 2 సీరియల్ నేను కట్టుకొని తిప్పులాడపోదా ఏమోకో అక్క నువ్వేం తిప్పుడట్టున్నావే నీకు ముంగడ పోరేది వెనక కుసులేవరా లేకపోతే కూసరా నీకెందుకే గిర్ర గిర్ర అర్థం కొత్త పని తీసుకొని వస్తుంది దాని పేరు చెప్పకపోతే నువ్వు దాని పేరు ఊళ్ళో పోసి ఏమోకోరాజే ఆధార్ కార్డు అరే అయ్యో లంచ్ అంటే బాధపడుతున్నావు అక్క నువ్వు అస్సలే బాధపడకు లంచ్ అంటే లావణ్య ముసలిదానికి లాభాన్ని అవసరం ఆలోచన ఇచ్చారు ఏమోకో అక్క నువ్వు ముసలి పేరు ముసలి అవుతుంది మరి ఏం చేస్తున్నావు ఇంట్లో ఏమున్నది అక్క ఇల్లంతా పక్కిలు పక్కిలు ఉంటే ఇసురాత నీళ్ళు అలుపుతాను అలిపిడితే లేవా లేవో వాళ్ళకి ఉన్నాయి ఇసురాత అయితే బరువు ఉంటుంది కిరాన్ తిప్పి నా చుట్టూ మనం దొరద వచ్చింది కాళ్ళు కడుకొని ఇల్లు నింపుకుందాంపా అదే